దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనము నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అల్పులం, అయోగ్యులము, దౌర్భాగ్యులము, నీచులం, నీకు అసహ్యులమైన మమ్ములను నీ కృప ద్వారానే నీతి వస్త్రాన్ని కప్పి మీ రక్తంతో మమ్మను కడిగి పరిశుద్ధులని పిలిచావు. నీకు వందనాలు తండ్రి. నీతిమంతులారా, పరిశుద్ధులారా అని పిలిచారు. నీవెంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడవు నాయన. నీ మహాకృపలు అనుగ్రహించిన ఈ మహారక్షణ కొరకు, గొప్ప రక్షణ కొరకు యేసయ్యా మీకు మ్రొక్కి నేను ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ దినమున ప్రభువా, ఆరాధన కూటములోని మొదటి ఆరంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు అన్ని ఘట్టములలోనూ అద్భుత రీతిగా మమ్మను మీరు ఆనందింపజేసినందుకై, దర్శించి ధన్యులను చేసినందుకై మీకు వందనములు, స్తుతులు అర్పిస్తున్నాము గొప్ప దేవా. ఇప్పుడు లేచి తిరిగి మేము మామ ఇళ్లకు లేక విశ్రాంతి స్థలాలకు, తర్వాయి మజిలీలకు మేము వెళ్ళకముందు నాయనా ఒకసారి నీ వాక్కు మాకు దయచేసి మా గుండెలు మండించి మమ్మను వెలిగించి మమ్మను పంపించండి. నీ దిన సేవకుడు చాలా బలహీనంగా ఉన్నాడు, నీ వెలుగుదువు తండ్రి. ఆయనను నీవు బలవంతుడవు ప్రభువా. నీ సేవకుడు బలహీనుడే, కానీ నీ దాసుల్లో ఉండి ఈ కార్యములన్నీ జరిగిస్తున్నటువంటి నీవు సర్వశక్తిమంతుడు గనుక దయపాలించి మాటలాడి మీ దాసుని నీ కృప కమ్ముకొనున్నట్లు మీరు అనుగ్రహించి సహాయం చేయండి. మీ వాక్యమును విరిచి మా మనోనేత్రాలు తెరిచి మాకు నీ సత్యమును ప్రత్యక్షపరచండి. మా ఎడలో ఉన్న నీ ప్రణాళిక ఏమిటో మాకు ఇప్పుడు బయలుపరచండి, ప్రత్యక్షపరచండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో ప్రారంభించినటువంటి మొదటి మూల పాఠములు లేక మూలోపదేశములు అనే అంశమును గూర్చిన ధ్యానమును కొనసాగించుట కొరకు మనము ఈ 9వ అధ్యాయములోని ప్రారంభ వచనమును ఈనాటి ప్రసంగానికి పునాది వాక్యముగా లేక మూలవాక్యముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంచుకొని చదువుకున్నాం. గత కొన్ని వారములుగా మనం ఒక శ్రేష్టమైన అంశమును ధ్యానం చేస్తున్నాం. మీరందరూ ఎరుగుదురు. అదేమిటంటే మొదటి మూల పాఠములు. ఈ అంశములో ఇమిడి ఉన్న అనేక పాఠములను మనం చెప్పుకుంటూ ప్రస్తుత ఘట్టములో ఒక 3 వారాల నుండి ఒక అంశంలోనే ఉన్నాం. అదేమిటంటే బాప్తిస్మములను గూర్చిన బోధ. స్థూల దృష్టికి కనబడిన విభజన ఏమిటంటే, బాప్తిస్మములు అనగా 2 రకముల బాప్తిస్మములు ఉన్నవి. బహువచనం ఉపయోగించాడు కనుక 2 బాప్తిస్మాలు. ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది మనకు స్థూల దృష్టికి కనబడే విషయం. కానీ మరింత సూక్ష్మముగా విషయమును పరిశోధించినప్పుడు బాప్తిస్మము అనే మాట ఇంకా అనేకమైన ఇతర భావములతో లేఖనములలో ఉపయోగించబడినది. The term baptism is used with so many other meanings. వేరే కాంటెక్స్ట్లో, వేరే అర్థములో, వేరే సందర్భములో, వేరే భావముతో
బాప్తిస్మం అనే మాట వాడబడింది అనే విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈనాటి విషయం ఏమిటంటే, యేసు పొందుచున్న బాప్తిస్మమును లేక యేసు పొందిన ఆ మరణమను బాప్తిస్మమును విశ్వాసులు కూడా పొందగలరు, పొందవలెను. హెబ్రీ 6:2లో ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ అన్నాడు. ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇంపార్టెంట్ డాక్ట్రిన్. దట్స్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ లెసన్ టూ. విస్తృతమైన పాఠం అది. ఏదో ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, ఈ బాప్తిస్మములను గూర్చిన బోధ నేర్చుకోవడానికి నాకే 20 ఏళ్ళు పట్టింది. అనుభవంలో నేర్చుకోవడానికి నాకంత సమయం పట్టింది. దేవుడు నాకు చెప్పిందే చెప్పి నేను విని ఎప్పటికో అది బుర్రకెక్కింది. లోక సంబంధులుగా మేధావులమైన మనం ఆత్మ సంబంధంగా మూఢులం. ఇది మనం గమనించాలి. ఆదాము ద్వారా మనకు సంక్రమించిన లక్షణాలలో ఒకటేంటంటే, లోక సంబంధమైన జ్ఞానం సంక్రమించింది. ఆత్మ సంబంధంగానేమో మౌఢ్యం సంక్రమించింది. నేను చెబుతున్నా, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వరల్డ్లీ వైజ్ అండ్ స్పిరిచువల్లీ ఫూలిష్. I myself, I am a very intelligent and brilliant man in the worldly sense. ఎవడైనా సరే రాజకీయం మాట్లాడు, సైన్స్ మాట్లాడు, నా ముందు నిమిషంలో బలాదూర్ అయిపోతాడు. ఇంతవరకు నా ముందుకు వచ్చి నన్ను గెలిచిన వాడు, నన్ను ఓడించిపోయిన వాడు ఎవడూ లేడు. కానీ ఆత్మ సంబంధముగా ఐ యామ్ ఎ స్టూపిడ్, ఐ యామ్ ఎ ఫూల్. నాకేమీ తెలియదండి. అన్నీ అర్థమైనట్టే అర్థమవుతాయి, కానీ మళ్ళీ ఏది అర్థం కాదు. దేవునికే నాకు ఒక పాఠం నేర్పడానికి 10 ఏళ్ళు పట్టింది, 20 ఏళ్ళు కూడా పట్టింది. కొన్ని పాఠాల విషయంలో 30 ఏళ్ళు కూడా పట్టింది. అందుకే నేను లోగడ ఒక విషయం చెప్పాను మీకు. దిక్కులేని వాడను ప్రభు నీ అండజేరి బ్రొక్కి సేవ చేతును ప్రభు అనే పాటలో భక్తుడు ఏమన్నాడు? పామరుండనౌట వల్లను నేనెరుగనైతి క్షేమమీచు పాదవులెల్లను అంటాడు. ఆయన ఎవరట? పామరుడట. మంచి సంస్కృత భాషలో పాట వ్రాసి, పద్యం రాసి, మంచి ప్రాస ప్రకారం ప్రాసబద్ధంగా, ఛందోబద్ధంగా ఓ చక్కని పద్యం రాసి, ద్వితీయాక్షర ప్రాసతో కకారమునకు కావత్తు, కాకు కావత్తు అన్నమాట. పల్లవి నిండా దిక్కులేని వాడను ప్రభు నీ అండజేరి మ్రొక్కి సేవ చేతును ప్రభు, మ్రొక్కి విన్నవించు వారి అక్కరలు తీర్చు సత్యము, గ్రక్కుననిడి ఆదరించు మక్కువైన దేవతనయ అంటూ అన్ని 2 అక్షరం అంతా కా 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 పలికించాడు. అంత ఖచ్చితంగా ద్వితీయాక్షర ప్రాస మెయింటైన్ చేయడం చాలా కష్టసాధ్యం. ఆ పాట వ్రాసిన చిక్కాల పాలస్ గారిని అడుగుదాం. ఏమండి అయ్యగారు, మాకు అర్థం కాని ఇంత చక్కటి సంస్కృత పదజాలంతో చక్కని కవిత్వం రాశారు కదా, మీరే పామరులైతే మరి మేమేమనుకోవాలండి? మీరు పామరులైతే ఇంత చక్కని ప్రాసాబద్ధమైనటువంటి కవిత్వం రాయగలరా అని అంటాడు, పిచ్చి ముఖమా, నేను ఆ రకమైన పామరుణ్ణి కాదు. ఈ లోకంలో బాగానే చదువుకున్నాను, సంస్కృతం తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, ఆంధ్రము తెలుసు, ఆంగ్లము తెలుసు, అన్నీ తెలుసు, త్రిభాషా కోవిదుడను, సకల విద్యా పారంగతుడను. కానీ
ఆత్మ సంబంధంగా బాబు నాకన్నా ఈడియట్ లేడని చెబుతాడు ఆయన. పామరుండనవుట వల్లను నేనెరుగనైతి క్షేమమిచ్చు పదవులెల్లను. లోకపు చదువులన్నీ చదివాను నాయన, కానీ అంతరంగ పురుషునికి క్షేమం ఎట్లు కలుగునో నాకింతవరకు అర్థం కాలేదు. రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ నడవాలి, అటు ఇటు చూసుకుంటూ నడవాలి, క్షేమంగా నడవాలి. యాక్సిడెంట్స్ ఎలా తప్పించుకోవాలో, శరీరానికి క్షేమమెట్లు సంతరించుకోవాలో నాకు అర్థమైంది. కానీ అంతరంగ పురుషునికి యాక్సిడెంట్స్ అయిపోతూ ఉన్నాయి, పళ్ళు రాలుతున్నాయి, కాళ్ళు విరుగుతున్నాయి, నడ్డి విరుగుతోంది, దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. అంతరంగ పురుషునికి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అంతరంగ పురుషునికి నష్టం మీద నష్టం, గాయం మీద గాయం, పాపం మీద పాపం, శిక్ష మీద శిక్ష. అంతరంగ పురుషునికి క్షేమమెట్లు కలుగునో నాకింతవరకు అర్థమే కాలేదు. ఆధ్యాత్మిక విద్యా విషయములలో మూఢుడను, నిరక్షరాస్యుడను. బైబిల్ అంతా చదివాను, సిద్ధాంతం తెలుసు, కానీ ద సేఫ్టీ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషునికి క్షేమము ఎట్లు సాధించగలను నాకింకా అర్థం కాలేదు నాయన అంటాడు చిక్కాల పాలస్ గారు. ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి దౌర్భాగ్యములలో ఇదొకటి. దేవుడు తినవద్దని నిషేధించిన చెట్టు, అది వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట హవ్వ చూచెనట. అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, అది వివేకమిచ్చినదట. దయచేసి చూడండి, ఆదికాండం 3:6 ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆ వృక్షం ద్వారా ఏం కలిగింది? వివేకము కలిగెను. వివేకము కలిగెను. ఏ వివేకం కలిగింది? లోక సంబంధమైన వివేకం మాత్రమే. రాకెట్లు తయారు చేసే జ్ఞానం వచ్చేసింది ఆ చెట్టు పండు తిన్నందువలననే. ఆ పండు తిన్నారు కనుక భూమిలోని ఖనిజాలు త్రవ్వి వెలికి తీస్తూ ఉన్నారు. వాటిని వాడుకోవడం ఎలాగో తెలిసింది. పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయడం, అంతరిక్ష పరిశోధనలు చేయడం, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా వచ్చిందంటే ఆ పండు తిన్నందుకే. అంత నాలెడ్జ్ వచ్చేసింది, కానీ ఆఖరికి ఆధ్యాత్మిక విషయాలలో మాత్రం మానవ జాతికి మూఢత్వం వచ్చేసింది. మనుషులు ఆధ్యాత్మికంగా మూఢులుగా తయారయ్యారు. అందుకే చిక్కాల పాలస్ గారు ఆ పాటను ఈ రీతిగా వ్రాశారు. పాడుతున్నాను, భావాన్ని గమనించండి. దిక్కులేని వాడను ప్రభో నీయందజేరి మ్రొక్కి సేవ జేతును ప్రభో మ్రొక్కి విన్నవించువారి అక్కరాలను దీర్చు సత్యము గ్రక్కున నీడియాదరించు మక్కువైన దేవతనయా దిక్కులేని వాడను ప్రభో నీయండజేరి మృక్కి సేవ జేతును ప్రభో. ఘోర పాప భారములెల్లను
కలయు వారలారండటంచును భూరిదయను బిలచియున సారవాక్కులేరుగా కధిక భారముంది తుదిని నిదరి జేరితి నన్నాదరించుము దిక్కులేని వాడను ప్రభో నీయందజేరి బ్రొక్కి సేవ జేతును ప్రభో బలములేని వాడను ప్రభో కేవలము పాపములను చేసి అలసితిని ప్రభో ఇలను నేను నర్చునాటి కలుష జాలములను నీవు తొలగా చేసి ఆత్మకధిక బలమును సాగి మనుపుమయ్యా దిక్కులేని వాడను ప్రభో నీయందజేరి మ్రొక్కి సేవ జేతును ప్రభో పామరుండనౌట వల్లను నేనెరుగనైతి క్షేమమిచ్చు పదవులిల్లను కామక్రోధలోభములను దిమసమున విడచియేసు నామమందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు దిక్కులేని వాడను ప్రభో నీయందజేరి మ్రొక్కి సేవ జేతును ప్రభో ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కారణం చేతనే 38వ కీర్తన 5వ వచనంలో నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు నా మూర్ఖత. దావీదు మూర్ఖుడా? నాకు చెప్పండి, దావీదు మూర్ఖుడా? అరే మహాజ్ఞాని, నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఉన్నది, వృద్ధుల కంటే జ్ఞానం ఉన్నది అన్నాడు. డేవిడ్ వాజ్ అ జీనియస్. దావీదు జీవిత కాలములో యుద్ధ తంత్రములలో దావీదు కంటే నిపుణుడు కానీ, దావీదు కంటే యోగ్యుడు కానీ లేడు. దావీదును జయించగలిగినటువంటి మహానుభావుడు లేడు. హి వాజ్ అ మిలిటరీ జీనియస్. దేవుని బిడలారా, అటువంటి మహాజ్ఞాని ఏమంటున్నాడంటే నా మూఢత, నా మూర్ఖత, నా బుద్ధిహీనత. 69వ కీర్తన 5వ వచనం. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, అపరాధములు నీకు మరుగైనవి కాదు. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా బుద్ధిహీనత. వినండి బాగా. దావీదులో ఏముందట? బుద్ధిహీనత. ఏం లేదో చూడండి. 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది ఆయనకు? జ్ఞానము ఉన్నదా లేదా? దావీదుకు జ్ఞానం ఉందా లేదా? లేదా? ఉన్నదా?
ఆంతర్యమున నాకు ఇప్పుడు జ్ఞానము ఇప్పుడు తెలియజేయుదువు. దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకనే బత్షెబతో పాపం చేశాడు. జ్ఞానము లేకనే సాతాను పన్న ఉచ్చులో చిక్కుకున్నాడు. పక్షి పోయి వలలో ఇరుక్కున్నట్టు సాతాను పన్నిన ఊరిలో ఉచ్చులో పోయి దావీదు ఇరుక్కున్నాడు. ఆ టైంకు బత్షెబ స్నానం చేయడం, అదే టైం కిందకు మెలకువ రావడం, మిద్దె మీదికి పోవడం, కిందికి చూడడం, ఇది సాతాను యొక్క వల. ఈ వల లోపల పోయి డైరెక్ట్గా పోయి ఇరుక్కున్నాడు మంచిగా. అరే ఎంత తెలివి తక్కువ ఉందా బాబు, అసలు సాయంకాలం మెలకు వచ్చింది, ఆ టైంకు మోకరించి ప్రార్థన చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం 10 నిమిషాల్లో అమ్మాయి స్నానం ముగించి వెళ్ళిపోను, అసలు ఈయనకు ఆ ప్రాబ్లమే రాదు. ప్రార్థన ఎందుకు చేసుకొని అయితే నేను ఒకసారి చూపట పడింది అనుకో, ఏంటిలో చూసుకున్నాను ప్రభా క్షమించినా అని వెంటనే వెళ్ళి ధర్మశాస్త్రం ధ్యానం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎంత తెలివి తక్కువ అండి. ఈ లోకరీతిలో మాత్రం మాటకారి, చమత్కారి, జ్ఞాని, మేధావి, కానీ ఆత్మ సంబంధ విషయాలలో ఆయన మూఢుడు. అలాగే నేను చెప్తున్నా, మనమందరం కూడా ఒక మాట గ్రహించాలి. లోక సంబంధముగా మనము జ్ఞానులమై ఉండవచ్చును, కానీ ఆధ్యాత్మికంగా మనము మూఢులమని మనం ఒప్పుకోవాలి. దేవా నాకు జ్ఞానము దయచేయమని మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. అందుచేత ఈ అంశమును మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ అంశమును మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. మనము అందుకే ఇన్ని వారాలు తీసుకుంటున్నాను నేను. మనం ఏ ఘట్టములో ఉన్నాము, అసలు సబ్జెక్ట్ ఏమిటంటే మొదటి మూల పాఠములు. మొదటి మూల పాఠములలో ఇప్పుడు ఏ ఘట్టములో ఉన్నాం మనం? బాప్తిస్మములను గూర్చిన బోధ అనే దాంట్లో ఉన్నాం. ఇప్పుడు బాప్తిస్మములను గూర్చిన బోధలో మనకు మొత్తం మీద టోటల్గా ఎన్ని బాప్తిస్మాలు కనపడ్డాయి? నీటి బాప్తిస్మం ఒకటి, నీటి బాప్తిస్మం ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒకటి. ఓకే, మూడవది ఏమిటి? మరణమను బాప్తిస్మము కదా, మరణమను బాప్తిస్మము. ఈ మరణము కూడా 3 విధముల మరణమున్నది అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, 3 విధముల మరణమున్నది. ఆ 3 విధముల మరణమును మనకు సరిగా చూపించి ప్రత్యక్షపరిచి విడమరచి బోధించుట కొరకు దేవుడు ప్రత్యక్ష గుడారపు నిర్మాణమును ఒక నమూనాగా దేవుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమును మనము ఇందుకొరకే గత వారము నుండి పరిశోధించుచూ ఉన్నాము. ఈ ప్రత్యక్ష గుడారములో దేవుని బిడ్డలారా గమనించండి, మొత్తము 3 ప్రధానమైన భాగములు ఉన్నవి. ముందేమో ఆవరణము. మొదటిది ఏమిటండి? ఆవరణము. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన ఒక పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఏమండి, ఇది మొదటి గుడారం అన్నమాట.
రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. ఇదేమో పరిశుద్ధ స్థలము. మొదట ఒక గుడారం ఏర్పరచబడమంటే గుడారములోని ఫస్ట్ సెక్షన్ ఇది. రెండవ తెర, మొదటి తెరను దాటుకొని పోతే ఏం స్థలం వస్తుంది? పరిశుద్ధ స్థలం. రెండవ తెర దాటుకొని పోతే ఏమొస్తుంది? అతి పరిశుద్ధ స్థలము అనే గుడారములోనికి మనం వెళ్ళగలము. అయితే ఆవరణము అనేది ఏమి స్థలం మరి? ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధ స్థలం అనే మాట వాడాడు, ఇంకా ఇక్కడ అతి పరిశుద్ధ అనే మాట వాడాడు. మరి ఇదేమి స్థలం మరి? దీని కాంట్రాస్ట్ మనం చెప్పుకోవాల్సి వస్తే అపవిత్ర స్థలము అని చెప్పుకోవాలి. కానీ ఇది అపవిత్ర స్థలము కాదు, ఎందుకంటే దేవుని మందిరములోని ఒక భాగం అది కనుక అపవిత్ర స్థలం కాదు. మరి ఏమని చెప్పుకోవాలంటే అపవిత్రులు రాగలిగిన స్థలం, అపవిత్రులు ప్రవేశించగల స్థలము. అపవిత్రులు ప్రవేశించగల స్థలం ఇది. యు నీడ్ నాట్ బి ఎ సెయింట్ టు ఎంటర్ ఇన్ టు ది ఔటర్ కోర్ట్ యార్డ్. ఎందుకు అంటే ఇక్కడ బలిపీఠమున్నది. ఇక్కడ ఏమనుంది? బలిపీఠమున్నది. బలిపీఠం ఎందుకొరకున్నది? బలి అర్పించుట కొరకున్నది. బలి ఎందుకు అర్పించవలెను? పాప పరిహారము కొరకు బలి అర్పించవలెను. గనుక ఇది అపవిత్రులు ప్రవేశించు స్థలము. అపవిత్రులు ప్రవేశించి తమ పాపములకు ఇక్కడ పరిహారము పొందే స్థలము. లోపలికి వచ్చినప్పుడు అపవిత్రుడు, కానీ బలిపీఠం దగ్గరికి రాగానే ఏమైపోతాడు? పరిశుద్ధుడైపోతాడు. బలిపీఠము దగ్గర పరిశుద్ధుడు అవుతాడు కనుక అతడు ఈ మొదటి తెరను దాటుకొని లోపలికి వస్తే ఏమవుతాడు? అదే స్థలం, అది పరిశుద్ధ స్థలము. కనుక ప్రియులారా, ఒక్కొక్క తెర లోనికి వెళ్ళినప్పుడల్లా సమాజములోని ఒక సెక్షన్ నుండి వాళ్ళు వేరు చేయబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు ఈ ఆవరణంలోనికి ప్రవేశించారనుకోండి ఒకడు, ఇది గోడ. ఈ గోడకు బయట చాలా సమాజం ఉన్నది. ఆవరణంలోకి వచ్చిన వాడు వెంటనే ఎక్కడికి వస్తాడు? బలిపీఠం దగ్గరకు వచ్చి నిలబడతాడు. ఈ బలిపీఠం దగ్గర ఉన్న వానికి బయట ఉన్న సమాజమునకును మధ్యలో ఏమున్నది? ఒక గోడ, వేరు చేయుచున్న ఒక గోడ ఉన్నది. కనుక సిల్వ అని బలిపీఠము దగ్గరికి వచ్చిన మన బలిపశు ఎవరు? యేసు ప్రభువే మన పస్కా గొర్రె పిల్ల. యేసు ప్రభువు వారు బలి అయినటువంటి సిలువ మన బలిపీఠం. సిలువ బలిపీఠము దగ్గరికి వచ్చిన మనకును సిలువ దగ్గరికి రాని ఇతర లోకస్తులకు మధ్యలో ఒక వాల్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకపరుచుచున్న గోడ ఉన్నది. అందుకే విశ్వాసము లేని ఈ మూర్ఖతరమునకు వేరై రక్షణ. మీరు ఎంత చెప్పినా వాళ్లకు మనకు డిఫరెన్స్ ఉన్నది. నేను మీకు ఒక విషయం ఇక్కడ చెప్తా, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అందరూ వింటున్నారా? రక్షణ పొందినవాడు, రక్షణ పొందని వారు వేర్వేరు లోకములకు చెందిన మనుషులు. పై ఆకారం అంతా సమానంగానే ఉంటుంది. ప్యాంటు షర్టు టక్ చేసుకుంటాం, టై కట్టుకుంటాం, చీరలు కట్టుకుంటారు, సేమ్ థింగ్ అంతా. ఆ మనిషి ఈ మనిషి ఒకే రకంగా కనబడతారు.
కానీ ఆధ్యాత్మిక ప్రపంచపు వాస్తవం ఏమిటంటే దే బిలాంగ్ టు టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ అండ్ టూ డిఫరెంట్ వరల్డ్స్. ఆ లోకము వేరు, ఈ లోకము వేరు. సాధారణంగా రక్షణ పొందని వారు రక్షింపబడిన వారిని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలో న్యాయం ఉండదు. రక్షణ పొందని వాడు రక్షింపబడిన వారిని ప్రశ్నలు అడుగుతుంటాడు. ఆ ప్రశ్నలో న్యాయం ఉండదు. రక్షణ పొందని వాడు రక్షింపబడిన వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఆ ద్వేషమునకు న్యాయం ఉండదు. రక్షింపబడని వాడు రక్షింపబడిన వారిని ద్వేషిస్తూ ప్రశ్నలు అడుగుతూ రకరకాలుగా అతన్ని వేధిస్తూ ఉంటాడు. రక్షింపబడిన వాళ్ళు చేసే బుద్ధిహీనమైన పని ఏంటంటే అవతల వాడిని ఆర్గ్యుమెంట్స్తో కన్విన్స్ చేద్దామనే ప్రయత్నం. దట్ ఈస్ ద ఫూలిష్ అటెంప్ట్. నువ్వు రక్షింపబడ్డావు, నీ బంధువుల్లోనో కుటుంబ సభ్యుల్లోనో రక్షింపబడిన వాళ్ళు నిన్ను ప్రశ్నలు గుప్పిస్తూ ఉంటారు నీ మీద. నువ్వు వాళ్ళను ఆర్గ్యూ చేసి కన్విన్స్ చేద్దాం అనుకుంటావు. అది నువ్వు చేసే తప్పు. నీవెంత వాదించినా రక్షింపబడని వాణిని కన్విన్స్ చెయ్యలేవు. ఎందుకంటే ఆ అడిగే ప్రశ్న వెనుక వాళ్ళకే తెలియని ఒక చీకటి శక్తి ప్రేరేపణ ఉన్నది. పాపం అమాయకుడండి, తెలియక అడుగుతున్నాడని ఎప్పుడు అనుకోవద్దు. వాడు అమాయకుడై తెలియక ప్రశ్నలు అడగడం లేదు. సత్యమును అంగీకరించుట వాయిదా వేయడానికి, సత్యాన్ని అంగీకరించడం పోస్ట్పోన్ చేయడానికి, వాయిదా వేయడానికి ఈ ప్రశ్నల కుంటి సాకుల్లో దాక్కుంటున్నాడు ఆయన. ఈ ప్రశ్న అడిగితే ఇంకో 4 రోజులు వాయిదా వేయొచ్చు కదా సిలువ దగ్గరికి వెళ్ళడం అని. అంతేగాని దే ఆర్ నాట్ ఆనెస్ట్ సీకర్స్. నేను కూడా చిన్నతనంలో అనుకునేది అడిగిన ప్రశ్న కల్లా సమాధానం చెప్తే రక్షింపబడతారేమోనని. అది తప్పని తర్వాత అనుభవంలో తెలుసుకున్నాను. అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పు, అయినా మారడు. ఎందుకు మారడు అంటే మారడంటే ఆ ప్రశ్నలు అడగడానికి ప్రేరేపించింది ఒక చీకటి శక్తి, అంతేగాని అతని యొక్క యథార్థమైన అన్వేషణ కాదు. విశ్వాసం ఉన్నవాడు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా రక్షింపబడతాడు. విశ్వాసం లేనుడు 1000 ప్రశ్నలు అడిగి కూడా రక్షణ పొందడు. దోస్ హూ బిలీవ్ don't want any proofs. Those who don't want to believe will never be convinced with any number of proofs. నమ్మకము ఉన్నవాడు, విశ్వాసం ఉన్నవాడు, లోపల పరిశుద్ధాత్మ కార్యం జరిగినవాడు ఏ రుజువులు కోరడు. అర్థమైందా? లోపల పరిశుద్ధాత్మ క్రియ జరిగినవాడు ఏ రుజువులు కోరడు. లోపల ఆత్మకార్యం జరగని వాడు 1,00,000 రుజువులు చూపినా సంతృప్తి చెందడు. కొంతమంది, నేను మీకు ఉదాహరణ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఏవరా మీ పాస్టర్లు, అప్పుడు నేను సేవకు రాకముందు, మీ పాస్టర్లు కొంతమంది ఇట్లా దొంగలంట కదా, పెద్ద ఏదో సేవ చేయమని చెప్పి అమెరికాకు ఉత్తరం రాసుకొని డబ్బులు సంపాదించి మేడల మిద్దలు కట్టుకుంటున్నారంట కదా అని ఏదేదేదేదేదో అనేవాడు. అయితే నేను అప్పుడు చిన్నవాడిని కదా, లేక మనస్సు నాది, లేక హృదయం, చాలా ఆడపిల్లలే భయం అనేవాళ్ళు నన్ను చూసిన వాళ్ళు. ఎవరన్నా ఒక్క మాట అంటే ఇక నేను సహించలేను. ఇంటికి పోయి దిండులో ముఖం పెట్టుకొని వెక్కి 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 ఏడిచేది. ఇట్లా అన్నాడని. అప్పటి నుంచి గాయపడి రాట తెలుస్తాడు. ఏమి వాడి ముఖంలో వాడు అంటానికి వాడు పెద్ద యోగ్యుడని నేను ఏడిచేది. ఎప్పుడైనా ఎవడు అనకపోతేనే ఏడుపు వస్తుంది ఇప్పుడు. అయితే అప్పుడు చాలా లేత మనసు నాకు, చాలా సున్నితం అన్నమాట. అయితే పాస్టర్ని ఇట్లా అంటున్నాడు. ఏమి నమ్ముతావురా మీ క్రైస్తవులు? ఏదో పెద్ద నువ్వు సువార్తని చెప్తావు, ఏసు అంటావు. మీ పాస్టర్లు పలానా వాడు అట్లా, పలానా వాడు ఇట్లా దొంగ, పలానా వాడు ఇట్లా ఉమనైజరు, పలానా వాడేమో ఆస్తి సంపాదిస్తున్నాడు,
పలానా వాడు లోబి, పలానా వాడు ముగ్గురు నుంచుకున్నాడు అని రకరకాలుగా చేస్తాను. నేను ఇంటికి వెళ్ళి బాగా వేసి, ప్రభువా అయ్యో ఎందుకు నాయన ఇంతమంది పాపం చేస్తున్నారు, ఇట్లా మరి నీ సువార్తకు నింద కలుగుతుంది, సువార్తకు ఏమంటారు, సువార్తకు దూషణ కలుగుతుంది అని ఏడ్చా. 3 దినాలు ఏడ్చిన తర్వాత ఒకసారి దేవుడు నాతో మాట్లాడేమన్నాడంటే, బాబు నా దాసుల వలన నా సువార్తకు దూషణ కలుగుతా, అది బాధపడవలసిన విషయమే. నేను వాళ్ళను గద్దించి సరి చేసుకుంటాను, వినకపోతే శిక్షించుకుంటాను, అది రైటే. కానీ నీవు మాత్రము అన్యుడి ముందు ఓటమి ఒప్పుకోవద్దు. మరి ఓటమి ఒప్పుకోకపోవడం ఏంటి ప్రభు? అది ఫ్యాక్టే కదా, వాస్తవమే కదా వాడు అనేది. ఓటమి ఒప్పుకోకపోవడం అంటే యేసయ్య చెప్పాడు, ప్రభు చెప్పారు, నువ్వు అసెన్సివ్గా వెళ్ళిపోరా, నువ్వు ఎదురు అటాక్ చేయి. ఏమిరా నాయన, మా పాస్టర్లు సువార్త ప్రకటన పేరిట ఆస్తులు సంపాదించుకున్నారా, మరి మతబోధ చేసి ముసుగేసుకొని ఆశ్రమాలు కట్టి ఆస్తులు పెంచుకున్న బాబాల సంగతి ఏమిట్రా అని ఉల్టా అటాక్ చేయాలి. మా పాస్టర్లు 3 నుంచుకున్నందుకు నువ్వు యేసుని నమ్మవా? నీవున్న మతంలో గురువులు 10 మంది నుంచుకుంటున్నారు, నువ్వు ఎట్లా నమ్ముతున్నావురా? నీవున్న మతంలో గురువులు ఎవరన్నా వ్యభిచారులు లేరా? ఇది నాకు ధైర్యం వచ్చేసింది. నేను పోయి అడిగాను, నీవు నమ్మిన మతంలో గురువుల్లో ఆడవాళ్ళను పాడు చేస్తాడు లేరా అంటే ఉండరు. మరి ఎందుకు ఆ మతంలో ఉన్నావు? వదిలేయి, పెద్ద నీతి మంచునువు కదా. మా పాదులు పాపం చేసినందుకు యేసుని నమ్మవా? అంత నీతివంతులు అయితే మరి మీ గురువులు పాపం చేసినప్పుడు ఎందుకు వదిలిపెట్టలేదు ఆ మతాన్ని? అంటే గురువు పాపం చేసి దేవుడిని తప్పు చేసిండ్రా అలా సరిగ్గా రూట్లో ఉన్నది వాళ్ళనుకురా. పాదుర్లు పాపం చేసిందనే సంగతి నీకెందుకురా? యేసు పాపం చేశాడా? యేసు నీ కొరకు మరణించలేదు. యేసు పరిశుద్ధుడు, యేసు నమ్ము. ఇక ఎదురు ఉల్టా ఫైరింగ్ అది అలవాటు అయిపోయింది. అర్థమైందా? ఆయన ఏదో పెద్ద యథార్థవంతుడై యథార్థంగా ప్రశ్న అడిగేది కాదు. నిజానికి యేసు అంటే ఇష్టము లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కొన్ని విషయాలు తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కొన్ని విషయాలలో యేసు ప్రభు వారు మనల్ని పరిపాలిస్తాడు, మనల్ని శాసిస్తాడు. ఇట్లెందుకు చేసావు, అట్టెందుకు చేసావు అంటాడు. మన జీవితం మీద ఆయన అధికారం చెలాయిస్తాడు. కాబట్టి ఇష్టం లేదు. అన్ని మతములు ఎట్లంటే ఆ టైంకు నువ్వు చేసే పూజ చేయి, తర్వాత నీ బ్రతుకు నీ ఇష్టారాజ్యం. ఆ టైంకు నువ్వు చేసే పూజ చెయ్యి, తర్వాత నువ్వే పనన్నా చెయ్యి. నేను అడిగే అధికారి ఎవరు? లంచాలు తీసుకో, విచారం చేయి, అబద్ధం ఆడు, తాగు, ఏమన్నది ఆ టైంకు పూజ చేస్తే సరిపోదు. కానీ మరి ప్రభు అట్లా కాదు కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపడతారు. తాగి ఎందుకు తాగినవు అంటారు. యేసయ్య లోపలికి వస్తే పాపం చేయనియడని వాళ్ళకి తెలుసు కనుక పరిశుద్ధుడైన యేసుని నమ్ముకోవడము డేంజర్ రా బాబు. మరి మనం కూడా సచ్చినట్టు పరిశుద్ధంగా బతకాలి. ఇప్పుడు మనం ఉన్న మార్గంలో పాపం చేయడానికి స్వేచ్ఛ ఉంది. అందులోకి పోయినాక చీకు మాడికి అట్టపెత్తనమే బెత్తం పట్టుకొని ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు అట్లా చేసావు, ఈ గొడవ చోటు పడతాడు, ఈ మతమే ఈజీగా. అది విశాల మార్గం, యేసుదేమో ఇరుకు మార్గం. అందుకు రారు. ఇరుకు మార్గంలో నడవడం ఇష్టం లేక విశాలంగా చేతులు కాళ్ళు ఊపుకుంటున్నాడు వాళ్ళని. మళ్ళా దానికి ఈ ప్రశ్నగా ముసుగు. దేవుని బిడ్డలారా, అసలు సంగతి ఏమిటంటే రక్షింపబడని వాడు చీకటిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసు రక్త ప్రోక్షణ కిందకి వస్తాడో అతడు ఆశ్చర్యమైన దేవుని వెలుగులోకి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగునకు
లోకములో నుండి వెలుపలకు, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగను నావా, ముగను నావా. ఓ సంగం, ఆమేన్. గ్లోరీ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా, నీతిని అలంకరించి సిద్ధపడుమా, ఓ సంగమా వినుమా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు మనమందరమును చీకటిలో ఉన్న వారము యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, శిలువ యజ్ఞము మీద విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు కృపయందు ఆధారపడుట ద్వారా మనము ఆశ్చర్యమైన దేవుని వెలుగు లోపలికి వచ్చాం. వెలుగుకు చీకటికి సంప్రదింపులు ఏముంటాయండి? దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగు రాగానే చీకటి పారిపోతుంది, చీకటి రాగానే వెలుగు పారిపోద్ది. వెలుగును చీకటిని మనం నెగోషియేషన్ పెట్టారే, మీరు కలిసిమెలిసి ఉండండి, నువ్వు రాగానే వాడు పారిపోయి, వాడు రాగానే నువ్వు పారిపోయి, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. మీరు ఇద్దరు ఒకటే గదిలో ఉండండి, కాపురం చేయమంటే ఉంటాయా అవి? గది నుండి చీకటి ఉందనుకో, టవల్ పట్టుకొని పుషో పుషో పో అని, చీకటి పో 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 అని ఎంత కొట్టినా పోదు. పోతుందా? పోదు. లైట్ అయ్యండి దంచుకోవద్దు, ఎక్కడ పోతుంది? తుపాకి తూటా కూడా దొరకదు. అమ్మో నేను ఉండను, వెలుగు వచ్చేసి మీరు. చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి. ఆ వేరుపాటు లోక ప్రజలకును క్రీస్తు ప్రజలకును మధ్యలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. No matter what you do, how much you argue, you cannot convince of your stand. You cannot convince a worldly person about your stand. You can answer all his questions, yet he is not convinced because he doesn't want to be convinced. He doesn't want to be convinced. వానికి అసలు ఒప్పుకోవడం ఇష్టం లేదు, ఒప్పుకోవడం ఇష్టం లేదు. మొన్న ఒక సహోదరుడు నాతో మాట్లాడుతుంటే కొంచెం వాదించిన తర్వాత నేను చెప్పాను, బ్రదర్, యు ఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, బట్ యు ఆర్ ట్రయింగ్ నాట్ టు అండర్స్టాండ్ అని చెప్తున్నాను. యు ఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, యు ఆర్ ట్రయింగ్ నాట్ టు అండర్స్టాండ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం అని చెప్పి పంపించారు. దేవుని బిడ్డలారా, శిలువ బలిపీఠము నొద్దకు వచ్చిన వానికి, శిలువ బలిపీఠము దగ్గరికి రాని వానికి మధ్యలో ఒక గోడ ఉన్నది. దేవుడే పెట్టాడు. నువ్వు గోడ ఇవతలు నువ్వు, గోడ ఇవతలు వాడు, మనం కలిసిమెలిసి ఉన్నాం రా అని ఎంత కావలించుకున్నా మధ్యలో గోడ అడ్డం వస్తానండి. ఎప్పుడు కావలించుకోగలమంటే గేట్ నుంచి బయటికి రావాలి. నువ్వు శిలువకు దూరం అయిపోతే అప్పుడు వాళ్ళు కూడా కావలించుకుంటారు నేను. నీకు అసలు డిస్ప్యూటే లేదు, విభేదమే లేదు. అందుకే లోక స్నేహము దేవునితో శత్రుత్వము వైరమని మీరు ఎరుగరా. ఎవడు లోకముతో స్నేహము చేయబోతున్న వాడు దేవునికి శత్రువగును. ఎందుకు అగునంటే లోక స్నేహము కొరకు వాడు ఆవరణం బయటకు వచ్చేయాలి. లోకమును కావలించుకోవడం ఎక్కడికి రావాలి? వాడు ఆవరణం నుంచి బయటికి రావాలి. మధ్యలో అడ్డుకోడు ఉంటే ఎట్ట కావలించుకుంటాము? వాడిని కావలించుకోబుద్ధి చేస్తే గేట్ బయటకు వచ్చేసేయాలి. అప్పుడు శిలువకు దూరం అవుతాడు, యేసు రక్తానికి దూరం అవుతాడు, క్రీస్తు కృపకు దూరం అవుతాడు. లోకము నుండి మెచ్చుకోవచ్చు, కానీ నువ్వు క్రీస్తులో నుండి వేరై శాపగ్రస్తును అయిపోతావు. ఇది మొట్టమొదటి మరణం.
లోకమునకు నేను మరణించుచుని. కేవి జేకబ్ గారు అనుకుంటా ఓ పాట రాశారు. అదో గని, ఇప్పటిదాకా మనము ఎక్స్ప్లోర్ చేయనటువంటి గని. నే మరణించితినిక జీవించునది క్రీస్తేసే, నే లోకమునకు జాచితినిక మనునది క్రీస్తేసే. ఓ చాలు చాలు దురితేచ్చల్ పొసగవు చీచి నీ మాయల్. పో చాలు చాలు నిక రాకు రాకు పడద్రోయలేవే సర్వాంగ కవచమిక క్రీస్తేసే. పో చాలు చాలు నిక రాకు రాకు పడద్రోయలేవే సర్వాంగ కవచమిక క్రీస్తేసే. నే మరణించితినిక జీవించునది క్రీస్తేసే, నే లోకమునకు జాచితినిక మనునది క్రీస్తేసే. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి పాటలు. ఇప్పుడంతా టాకింగ్ ఇన్ ట్యూన్, రాగం పెట్టి మాట్లాడుకోవడం. ఇక కొంచెం ఎక్కువ ప్రసంగం చేసి ఇంకోటి పాట రాస్తాడు, దయచేసి ముగించుమా ఆకలి వేయుచున్నది. అప్పుడు నేను ముగిస్తాను, నోరు మూసుకొనుమా అంటే. అట్లా ఉన్నది ఇప్పుడు. అప్పట్లో ఆ రోజులలో వాళ్ళు మహానుభావులు, ఒక్కొక్కడు ఒక్కొక్క భక్తుడు ఒక వాకింగ్ డిక్షనరీ అన్నమాట. వాళ్ళతో కూర్చొని ఒక గంట గడిపితే ఇట్స్ అ బైబిల్ యూనివర్సిటీ, అదొక విశ్వవిద్యాలయం అండి. అందుకే ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్, నేను కూర్చొని మాట్లాడి చేసి ఎంత పరలోకం దిగొచ్చినట్టు ఉండేది నిజంగా. ఓలివల కొండ మీద యేసయ్య పాదాల దగ్గర కూర్చొని విన్నట్టు ఉండేది భక్తులు మాట్లాడుతుంది. నే లోకమునకు జచ్చితినిక మనునది క్రీస్తేసే. లోకమునకు చావాలి, అది మొట్టమొదటి మరణ బాప్తిస్మం. ఏమండి, యేసు పొందుచున్న బాప్తిస్మం మనం పొందుటలో అది మొట్టమొదటిది. రెండవది పాపమునకు మనము చావవాలి. అందుకే ఈ రెండవ తెరకు లోపల ఉన్నది, దాని పేరు ఏమన్నాడు, పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం స్థలం అండి అది? పరిశుద్ధ స్థలం. ఈ తెర ద్వారా పాపము నుంచి నువ్వు కటాఫ్ అయిపోతావు అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇక పాపం అనేది ఉండటానికి వీలు లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చదవండి దయచేసి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. మృతులలో నుండి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనుడి. దయచేసి 11వ వచనం చదవండి బ్రదర్. మొట్టమొదట ఏం చెప్పాము? లోకమునకు మృతులు. రెండవది పాపమునకు మృతులు. పాపము విషయమై మృతులు అన్నాడు. పాపము అనేది పిలిచినప్పుడు అప్పుడప్పుడు పిలుస్తుంది పాపం. అరే పాపం పిలుస్తోంది, పాపం చాలా ఆశతో పిలుస్తోంది. పాపం నాకు జాలేస్తోంది.
నాకు అదేంటో అర్థం కాదు. ఒకరి మీద జాలి కలిగితే పాపం అంటారు. అది ఎందుకు ఉన్నది, ఎందుకంటారు? చిన్నప్పటి నుంచే నాకు డౌట్. చిన్నప్పుడు అడిగేది, ఎవరికైనా నష్టమైంది అనుకో, అయ్యో పాపం అని ఎందుకుంటారు? అసలు పాపం అంటే ఏంటిది? అసహ్యత, అపవిత్రత కదా. చేయకూడదు, నిషిద్ధమైనది చేస్తే పాపం. ఎవరికన్నా పరీక్షలో ఫెయిల్ అయింది అనుకో, అయ్యో పాపం. నన్ను కింద పడి దెబ్బ తగిలింది అనుకో, అయ్యో పాపం అని. అట్లా ఎందుకన్నా అయ్యో పుణ్యం అని ఎందుకన్నారు? నేను చిన్నప్పుడు అడిగేది, అరే మనం పాపం చేయొద్దు అని అనేటోళ్ళము. ఊరికే పాపం పాపం, యాక్సిడెంట్ అయితే పాపం, అయ్యో పాపం. ఎవరికైనా బస్ మిస్ అయితే అరే పాపం అని. ఇది ఎందుకు? అయ్యో పుణ్యం అని ఎందుకు అనొద్దు అంటే ఎవ్వరు చెప్పలేదు నాకు సమాధానం. ఇప్పటిదాకా చెప్పనే లేదు. ఇక పెద్దోళ్ళు ఏంటంటే కసరే నోరు మూసుకో, తెలివి నీకు తెలివైపోయి పిచ్చి పట్టిందిరా నీకు అని పిచ్చి ప్రశ్నలు, నోరు మూసుకో అని కసురుకునేది. వాళ్ళు కసురుకునేటప్పుడే వాళ్ళ ముఖంలో నవ్వు కష్టపడి ఆపుకుంటా. నవ్వు ఎప్పుడు ఆపుకోవద్దండి. నవ్వు వస్తే ఫ్రీగా నవ్వేసేయడం, అని ముఖం కోతిలాగా తయారై అట్లా చేసేది. నవ్వుతో హాయిగా నవ్వాలి. అప్పుడు వారి నోటి నిండా నవ్వు ఉండేను, వారి నాలుక ఆనందగానముతో ఉండేది. కొంతమంది పాదులు నవ్వితే పాపం అన్నట్టు చేస్తారు. అదేం లేదు, నవ్వాలి ఏంటి, మనం ఆనందంగా ఉండాలి, నవ్వాలి. అయ్యో పుణ్యం ఎందుకనరు అని అంటే నన్ను కోపము మళ్ళీ నవ్వు ఆపుకుంటా కసురుకుంటా పోయేది. అది జవాబు లేని ప్రశ్న. ఇప్పటికీ నాకు అర్థం, అయ్యో పాపం అంటున్నారు. నేను అనుకున్న చెప్పలేకపోతున్నాలే పాపం అనుకొని. దానికి ఇప్పుడు మనం పాపం అనేది తెలుస్తోంది, పాపం నాకు దాని మీద జాలేస్తోంది పాపం, కానీ నేను రాలేను. ఎందుకు నేను చచ్చిపోయాను. ఒక ఆయన జో అనేది అమెరికాలో ఒక కామన్ నేమ్, మనకు ప్రసాద్ లాగా. రావు, ప్రసాద్ కొన్ని ఉన్నాయి కదా కామన్ నేమ్. కృష్ణప్రసాద్, రామ్ ప్రసాద్, శివరాం ప్రసాద్, ఆ ప్రసాద్, ఈ ప్రసాద్ అన్నీ, దేవి ప్రసాద్, దుర్గా ప్రసాద్, కాళీ ప్రసాద్, ఈ ప్రసాద్. అట్లా అమెరికాలో జో అనేది ఒక వన్ ఆఫ్ ది కామన్ నేమ్. ఒకడు చిన్నప్పటి నుంచి తాగుడకు అలవాటు పడ్డాడు, ముసలోడు అయిపోయాడు, 60-70 ఏళ్ళు వచ్చినాయి. ఆయనందరూ ఓల్డ్ జో అనేది అనమాట, ఓల్డ్ బాయ్ జో అనేది. ఆ ఊర్లో సారా కొట్టుకు ప్రధాన ఖాతాదారు ఆయనే, మహారాజ పోషకుడు ఆయన. ఓపెనింగ్ పెగ్ ఆయనదే, క్లోజింగ్ పెగ్ ఆయనదే. అక్కడ తాగేటోళ్ళందరికీ ఈయన బాగా పరిచితుడు. ఆ దుకాణ ఓనరుకి ఈయన చాలా ప్రియుడు. ఇలాంటి నలుగురు ఉంటే చాలు నేను బ్రతికిపోతాను, నేను ఎప్పుడు ఆయన పొగిడేవాడు చాలా. అయితే ఈ జో ఒకసారి సువార్త విని రక్షణ పొంది, బాప్తిసం పొంది, రక్షణలో ఎదుగుతూ చక్కగా ఒక 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు కనపడలేదు. వాట్ హ్యాపెండ్ టు దిస్ ఓల్డ్ జో, వాట్ హ్యాపెండ్? ఆయన పేరే అట్లా అయిందండి, ముసలి జో అని అర్థం. ఇంగ్లీష్లో ఓల్డ్ అంటే ముసలోడు కదా. ఓల్డ్ జో, వాట్ హ్యాపెండ్ టు ఓల్డ్ జో? అని అందరూ రెస్ట్లెస్గా అయిపోయారనమాట. పరేషాన్, కనబడడం లేదు. 10 రోజులు అయినాక ఆ సారవ కొట్టు మీద నుంచి నడిచిపోతున్నాడు, అదే రోడ్డున నడుస్తూ పోతున్నాడు. ఆ సారవ కొట్టు నుంచి తన ఓనర్ డాటర్ అమ్మాయి పిలిచింది, ఓల్డ్ జో ఇస్ పాసింగ్ దిస్ వే, హీస్ కమింగ్ అని. వచ్చాడు, గేట్ దగ్గర ఆగలేదు, ఇటు తలదించి కూడా చూడలేదు, తలదించుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెనుక నుంచి ఓల్డ్ జో ప్లీజ్ స్టాప్, అట్లే వెళ్ళిపోతుంది, నన్ను కాదండి. వీళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆపారు. వీఆర్ కాలింగ్ యూ,
వై డి యు రెస్పాండ్, వై డి యు స్టాప్? చెవుడొచ్చిందా? పిలుస్తున్నాం, ఆగవేంటి, పలకవేంటి, పిలుస్తున్నాం. ఓల్డ్ జో బ్లాంక్ ఫేస్ పెట్టుకొని వాళ్ళని చూస్తున్నాం. ఐ డోంట్ నో వాట్ యూఆర్ టాకింగ్. యూఆర్ కాలింగ్ ఓల్డ్ జో, మీరు వినబడలేదా మీకు అంటే? ఓల్డ్ జో, హీస్ డెడ్ లాంగ్ అగో, ఐఎమ్ న్యూ జో అని. ఓల్డ్ అనే మాటకు ఇంకో అర్థం ఏముంది ఇంగ్లీష్లో? పాతది. వీళ్ళు ముసలి జో అనే ఉద్దేశంతో ఆయన ఏమన్నాడు, పాత జో చచ్చిపోయాడు, వీళ్ళు పాత జో అని పిలిస్తే ఎక్కడ వస్తాడు వాడు? చచ్చి బొంద పెట్టి 10 రోజులు అయిపోయింది, వస్తాడా? సమాధి చేసి 10 రోజులు అయిపోయింది. దిస్ ఈజ్ న్యూ జో. సో యు ఆర్ కాలింగ్ ద డెడ్ మ్యాన్, హీ విల్ నెవర్ కమ్. చచ్చిపోయినోని పిలుస్తుంటే వాడు వస్తాడా? కనుక దేవుని బిడ్డలారా, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా న్యూ జో, న్యూ రంజిత్ ఓఫీర్, న్యూ భూషయ్య, న్యూ రాజు, న్యూ ఏడుకొండలు, అందరి పేర్లు చెప్తే మీరు మన ఆపమని పాటెత్తుకుంటారు. ఎవరి పేరు వాళ్ళే చెప్పుకోండి. న్యూ యాకోబు గారు, మనమందరం న్యూ, కొత్త వాళ్ళం. క్రీస్తు యేసునందు దేవుడైనా ఉంటే వాడు నూతన సృష్టి. గనక దేవుని బిడ్డలారా, మనము పాపము విషయమై చచ్చిపోయిన వాళ్ళనుగా మీరు ఎంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ఎంచుకొనుట ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నేను డెప్త్లో చెప్తున్నా, డీప్ లెసన్ చెప్తున్నా కనుక, క్లియర్గా చెప్తున్నా కనుక, నేను పైపైన చెప్పుకొని పోతే లాభం లేదు. ఇక్కడ కొంచెం ఆగుతా. ఇక్కడనే ప్రసంగం ముగించినా పర్వాలేదు, వచ్చే వారం దాన్ని ముగిస్తా. పాపమునకు మృతులుగా మనము ఏం చేయాలట? ఎంచుకొనవలెను. ఈ వచనము ఇదివరకే విన్న వాళ్ళు ఎంతమంది? పాపమునకు మృతులుగా ఎంచుకొనవాలి అని ఇదివరకే విన్నోళ్ళు ఎంతమంది? 10 సార్లు, 60 సార్లు, 100 సార్లు వినలేదా? పాపము విషయమై ఏమండి, పాపము విషయమై మన మృతులుగా ఏం చేయాలి? ఎంచుకొనవలెను అని మనకు తెలుసు కదా. కానీ ఎంచుకోలేకపోతున్నాం అనేది కూడా వాస్తవమే. పాపము విషయమై మృతులుగా ఎంచుకొనడం మనకు కష్టం అయిపోతుంది కదా. తెలుసు, తెలియక కాదు. పాపం విషయమై మృతులుగా ఎంచుకోవాలని తెలియనోడెవడు? తెలుసు కానీ ఎంచుకోలేకపోతున్నాం. ఎంచుకోవడం ఇది అసాధ్యం అవుతుంది. ఎంచుకొనవలెను కానీ ఎంచుకొనుట మామూలు విశ్వాసికి అసాధ్యము. ఇది మామూలు విశ్వాసికి అసాధ్యము కనుకనే మీరు పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మిమ్మును మీరే మోసపుచ్చుకుందరు. పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికులుగా చేయవారగుదురు. పాపం విషయమే మృతులుగా ఎంచుకొనుట అందరికీ చేత కాదు కాబట్టి మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం. పాపం విషయమై మృతులుగా ఎంచుకుంటే అందరికీ చేత కాదు కాబట్టి మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల అని అన్నాడు. ఇది సాధ్యం కాదు. డాక్టర్ని చెప్పడం వేరు, అనుభవంలోకి రావడం వేరు. ఎందుకు చేత కాదంటే ఆత్మీయ సత్యములను వినండి, ఈ మాట రాసుకోండి కూడా. ఆత్మీయ సత్యములను మన అనుభవములుగా మార్చుకొనుటకు ప్రత్యక్షత కలుగవలెను. రెవల్యూషన్ ఈజ్ నెసెసరీ. అర్థమైందా? వీ నీడ్ రెవల్యూషన్. ప్రత్యక్షత కలుగనిదే ఎవడును ఒక సత్యమును తన స్వంత అనుభవములో అనుభవించలేడు. Without revelation, we cannot experience a spiritual truth. రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము చూడండి దయచేసి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరమును, కొంచెం ఆగండి, బాప్తిస్మము పొందిన మనం అందరము అన్నాడు. ఏమండి? బాప్తిస్మము
కనుక వాళ్ళని గురించిన కొన్ని వివరాలు రాసుకుందాం. వారు బాప్తిస్మము పొందినవారు, దే ఆర్ బ్యాప్టైజ్డ్ పీపుల్ కదా. రోమా సంఘమునకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? నంబర్ 1 బాప్తిస్మము పొందినవారు. రెండవదిగా బాప్తిస్మ సమయములోనే యేసు మరణములోనికి బాప్తిస్మము పొందారు. మూడవది ఏంటంటే ఆ జరిగిన సంగతిని ఎరుగని వారు, దే డు నాట్ నో వాట్ హ్యాపెండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాటర్ బాప్టిజం కదా. మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటి? ఎరుగని వారు, వాళ్ళకు తెలియదు. వాళ్ళు నీటి బాప్తిస్మం పొందినప్పుడే ఏమైపోయింది? మరణములోనికి బాప్తిస్మం పొందడం జరిగిపోయింది. బట్ దే డు నాట్ నో. The problem is not that they are alive unto death. వారు పాపమునకు బ్రతికి ఉన్నారనేది ప్రాబ్లం కాదు. వారు పాపానికి ఎప్పుడో చచ్చిపోయారు. వాడు చచ్చిపోలేదనేది కాదు సమస్య. వాడు చచ్చిపోయాడు, కానీ వాడు చచ్చిపోయాడు అన్న సంగతి వాడికే ఇంకా తెలియలేదు. He does not know that he is dead unto sin. Because he doesn't know that he is dead unto sin, he cannot reckon himself dead unto sin. He cannot count himself as dead unto sin. పాపమునకు చచ్చి తిని అని వానికి తెలియదు కనుక చచ్చినట్టు ఎంచుకోలేకపోతున్నాడు. మరి ఎరుగుట అనేది ఎట్లా జరుగుతుంది? చాలా విషయాలలో అట్లాగే ఆశీర్వాదములు చేతిలోనే ఉన్నవి, కానీ అది ఉన్నదనే సంగతి ఎరుగని పరిస్థితి కొత్త నిబంధన క్రైస్తవ సంఘములు అనేక సందర్భాల్లో ప్రవర్తిల్లుచున్నది. ఆ పరిస్థితి ప్రవర్తిల్లుచున్నది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దయచేసి 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట గద అంటే అర్థం ఏంటి? గద అంటే అర్థం ఏంటంటే కాదా అని అర్థం. కదా అన్నమాట. ఈ కథ పోయి గా అయింది. అది కదా కాదా. ప్రసంగము చాలా పొడుగైనది కాదా అంటే అర్థం ఏంటి? అయిందని అర్థం. భోజనం చేసే టైం అయినది కాదా అంటే అర్థం ఏంటి? కనుక కాదా అంటే అర్థం ఏంటంటే అది ఎట్లన్నా అది ఇట్స్ ఫ్యాక్ట్ అన్నమాట. ఎండార్స్డ్ ఫ్యాక్ట్, నిజముగా జరిగిన ఒక విషయం. మరి కాదా అని అంటే అర్థం ఏంటి? వాడు కాదనుకుంటున్నాడు. కాదా అనే మాట ఎందుకు వచ్చింది? అవతలవాడు ఏమనుకుంటున్నాడు? ఇంకా భోంచేసే టైం కాలేదని అనుకుంటున్నాడు. కనుక భోజనము టైమైనది కాదా అంటే మీరు ముగించకపోతే మేము లేచి వెళ్ళిపోయేదము కాదా అంటే అర్థం ఏంటిది? వెళ్ళిపోతామని అర్థం. వీడు ఇంకా గ్రహించుకోవడం లేదు అది కదా. కనుక వీళ్ళకి అర్థం కావడం లేదు. ఏమర్థం కావడం లేదు? మనము విరుచు రొట్టె అది క్రీస్తు శరీరమే అని వాళ్ళకి ఇంకా అర్థం. వాళ్ళు ఏం తింటున్నారు? ప్రభు శరీరమే తింటున్నారు, కానీ ఏమనుకొని తింటున్నారు? రొట్టె అనుకొని తింటున్నారు. అరే కాదు పిచ్చోళ్ళారా, మీరు విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట కాదా అంటే అర్థం ఏంటి? ప్రభు శరీరమునే తింటున్నాడు, కానీ రొట్టె అనుకొని తింటున్నాడు.
ఎందుకు అలాగ తింటున్నాడు అంటే అసలు వాడు తినే పదార్థం ఏంటో వానికి ఇంకా అర్థం. బాప్తిస్మం పొందాడు కానీ అప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. ప్రభు బలలో పాలు పొందుతున్నాడు కానీ అప్పుడు జరిగిందేంటో వానికి ఇంకా అర్థం కాలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదములు మన స్వానుభవములోనికి రావాలనంటే మనకు వ్యక్తిగతముగా ఆ ఆశీర్వాదమును గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ద్వారా కలుగవలెను. మనకు వ్యక్తిగతముగా ఆ ఆశీర్వాదాన్ని గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ద్వారా కలుగవాలి. By the operation of the Holy Spirit, we need to have the revelation of that particular blessing. దానినే బండ, దానినే పునాది అని అంటాం. మొదటి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు 15లో యేసయ్య ఏమడిగాడు? మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడవయ్యా, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెను, పరచలేదు. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టును. చాలా మందికి ఈ మాట అర్థం కానందు చేతను రోమన్ కాథలిక్ చర్చ్ పుట్టింది. రోమన్ కాథలిక్ చర్చ్ ఎందుకు పుట్టింది తెలుసా? ఈ వచనం యొక్క మిస్ఇంటర్ప్రిటేషన్ ద్వారా, ఈ వచనం యొక్క తప్పుడు వ్యాఖ్యానం ద్వారా పుట్టింది. నీవు పేతురువు ఈ బండ మీద కట్టుదును అని అన్నాడు కదా, కనుక ఈ పేతురే ఆ బండ అని. రాయి అనే మాటకు బండ అనే మాటకు భేదము లేదా? బియ్యం లేటప్పుడు ఏమొస్తాయి? రాళ్ళు వస్తాయి కానీ బండలు రావు. వస్తాయా? ఎవరన్నా కల్తీ చేస్తాడు వ్యాపారి, బియ్యంలో కలపాలంటే ఏం కలుపుతాడు? రాళ్ళు. బండలు కలుపుతాడు. అంత బండ కలిపి ఎవడు కొననే కొనడు. బండ అనగా అర్థం ఏంటిది? పెద్ద సైజు, ఇంకా చాలా పెద్దగా ఉంటే ఇంత కూడా దాన్ని ఏమంటాం? రాయితో కొడితే బతుకోవచ్చు కానీ బండతో కొడితే బతుకోవచ్చు. అప్పుడప్పుడు సరిగా చెల్లెమ్మలు కొంతమందికి బియ్యం ఏరరాదు, గాలించరాదు. అప్పుడు అన్నంలో రాళ్ళు వస్తాయి కదా, ఏమొస్తాయి? కట్టుమని పంట కిందకు వచ్చి కొరికి అరే ఏమన్నా రాయి వచ్చిందా అన్న అంటది కానీ అరే ఏమన్నా బండ వచ్చిందా. కనుక రాయి అంటే చిన్నది, మరి బండ అంటే, కొండ అంటే ఏమవుతుంది? ఒక కొండ లోపల ఎన్నో బండలు వెళ్తాయి కదా, కొన్ని వేల లక్షల బండలు వెళ్తాయి ఒక కొండ కదా. కనుక ఇప్పుడు రాయి పేతురు నీవు ఒక రాయి. పేతురు అనే మాటకు అర్థం ఏంటి? రాయి కదా. ఆ కింద ఉన్నది చూడండి ఫుట్నోట్. పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థం. పేతురు అనే శబ్దానికి ఏమర్థం? రాయి అని అర్థం. కానీ రాయి మీద సంఘం కడతానన్నాడా, బండ మీద కడతానన్నాడా? బండ. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే రాయికి బండకున్న భేదం గమనించలేక నీవు పేతురువు ఈ బండ మీద కడుతున్నంటే పేతురే పునాది, పేతురు మీద కట్టాడు. పేతురేమో మొదటి పోపు, సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు అదృష్టుడు. అయితే సంఘమునకు కనబడే శిరస్సు కూడా ఒకటి ఉండాలి. సంఘమునకు అదృశ్యమైన శిరస్సు క్రీస్తు, దృశ్యమైన శిరస్సు ఏమో పేతురు. పేతురు చచ్చిపోయినాక ఇంకొక ఆయన, వీళ్ళందరూ పోపులు. పేతురు మొదటి పోపు. రోమ్ సంఘములో ఉన్నటువంటి రోమ్ బిషప్ ఆఫ్ రోమ్ ఈజ్ ఆల్వేస్
ద విజిబుల్ హెడ్ ఆఫ్ ద చర్చ్. రోమ్లో ఉన్నటువంటి బిషపు క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘానికి దృశ్యమైన శిరస్సు. అతడు క్రీస్తు ప్రతినిధి. వికార క్రైస్తం రాసుంటుంది అక్కడ. అంత పెద్ద మేజర్ మిస్టేక్ జరగడానికి కారణం ఏంటంటే రాయికి బండకు డిఫరెన్స్ కనుక్కోలేక. అందుకే వాక్యమును చాలా కేర్ఫుల్గా చదవాలి. ఒక్క అక్షరం దగ్గర కొంచెం మిస్టేక్ చేసామంటే సర్వనాశనం అయిపోతుంది. నీ బ్రతుకు నాశనం, నీ సేవ నాశనం, లోకమునంతా నాశనం. అందుకే వాక్యమును వ్యాఖ్యానించేటప్పుడు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గముతో ఆరోగ్యకరమైన ఆపరేషన్స్ చేయొచ్చు. వాక్యముని అక్రమంగా ఉపయోగిస్తే ఒకరి ఆత్మీయ రక్షణను మొత్తం పాడు చేసి వాడిని నరకానికి పంపొచ్చు. అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. అందుకే ఏది ఏమైనా ఇక్కడ సందర్భం ఏంటంటే నీవు రాయివి అన్నాడు, కానీ సంఘము దేని మీద కడతానన్నాడు? ఏ బండ మీద కడతాడు? బండ మీద కట్టుదని అన్నాడా, లేకుంటే ఈ బండ మీద అన్నాడా? ఈ బండ అంటే అర్థం ఏంటి? ఆ బండ ఏదో అక్కడ ఆల్రెడీ ఉన్నది. ఒట్టి బండ అని అంటే కనుక ఆయన క్రీస్తే అని మనం అనుకోవచ్చు. కానీ ఈ బండ అని ఒకదాన్ని చూపెడుతున్నాడు. ఏ బండ అది? అది క్రీస్తు అనే బండ అని చాలా మంది వ్యాఖ్యానం. అది తప్పు. అంతకు ముందున్న వచనమును కలిపి చదువుకుంటే మీకు అర్థమవుద్ది ఆ బండ ఏమిటో. సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, అందరికీ అర్థం కాని విషయం నీకు అర్థమైంది. నేనే జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తునన్న సంగతి ఎవరికి అర్థం కాలేదు, కానీ నీకు ఎవరికీ అర్థము కానిది నీకు అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచెను, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే నేను జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తునన్నది నీకు కలిగిన ప్రత్యక్షత. ఆ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ షల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ ద రాక్ ఆఫ్ రెవల్యూషన్. ద రాక్ ఆఫ్ రెవల్యూషన్, దేవుని ద్వారా కలుగు ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘమును కట్టుదును. అసలు మొత్తం రక్షణ మొదలయ్యేది మొదలుకొని రక్షణ సంపూర్ణమయ్యే వరకు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ రెవల్యూషన్. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ రెవల్యూషన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓన్లీ బై రెవల్యూషన్. నేను పాపిని అనే సంగతి దేవుడు నాకు ప్రత్యక్షపరచాలి. అంతకుముందు పాపినే కానీ పాపిని అనుకోను. పాపము ద్వారా కలుగు జీతము అగ్నిగుండములో యుగ యుగముల హింస అనేది ఉంది. బట్ గాడ్ షుడ్ రివీల్ దట్ ఐఎమ్ అబౌట్ టు ఫాల్ ఇన్ హెల్. దేవుడు నాకు తెలియజేయాలది. ఇప్పుడు గొడవ ఏంటంటే నువ్వు పాపివి అని మనం చెప్తున్నాం, కానీ వానికి దేవుడు ప్రత్యక్షపరచబడడం లేదు, ప్రత్యక్షపరచడం లేదు. అందుకే రక్షణ పొందరు. నరకం అనేది ఒకటి ఉన్నది సోదరుడా అని మనం చెప్తున్నాం, కానీ దేవుడు ప్రత్యక్షపరచడం లేదు. అందుకే రక్షణ పొందుటకు ఏమి చేయవాలి అని వాడు అడగడు. ఎంతసేపటికి మనం ప్రత్యక్షపరచడమే కానీ దేవుడు వారికి ప్రత్యక్షపరచడం లేదు. దేవుడు ఒక మనిషి కన్నులు తెరుచుట ఆరంభమైనప్పుడు మాత్రమే అతడు రక్షణలోనికి రావడం మొదలు పెడతాడు. అయ్యా నేనేం చెయ్యాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? He will never raise that question unless he is enlightened by the Holy Spirit, until he receives the revelation of the Holy Spirit. నేను పాపిని అనేది దేవుడు నాకు ఇవ్వవలసిన ప్రత్యక్షత. అలాగూ యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించి లేచిన అనేది దేవుడు ఇవ్వాల్సిన ప్రత్యక్షత. చాలా మందికి ఆ సంగతి తెలియదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయము 1వ వచనము చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను?
సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి లేచినని మన కన్నుల ముందు అది ప్రత్యక్షపరచబడాలి. ఎప్పటిదాకా ప్రత్యక్షత కలుగదో అప్పటి వరకు అతనిలో రక్షణ కార్యం కలగదు. అతడు క్రిస్టియన్ మతంలో ఉంటాడు, క్రీస్తులోకి రాడు. By mentally convincing a man, we can bring him into religion, into the Christian religion, but he can be brought into Christ only by revelation. మానసికముగా వాదించి వాదన పటిమతో ఒప్పించుట ద్వారా అతను యేసు మతంలోకి దిగలం, కానీ యేసులోనికి తెలియదు. దైవ ప్రత్యక్షము కలిగినప్పుడు అతడు క్రీస్తు లోపలికి వస్తాడు, మతంలోకి కాదు. దేవుడి స్తోత్రం కలిగిన కాక. చాలా మంది మతంలో ఉంటారు కానీ క్రీస్తులోకి రారు. ఎందుకంటే దిస్ నో రెవల్యూషన్. ఐ హావ్ సీన్ మెనీ నామినల్ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దట్. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ మెనీ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్. నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసం అని చెప్పుకుంటాడు. వాళ్ళు ఆత్మ ఫలం కనపడదు, ఆత్మ ప్రభావం ఉండదు, ఏమి ఉండదు, ఎదుగుదల ఉండదు, ఏముండదు. నిజంగా ఓ పసిపిల్లోడు పుడితే వాడు ఒక్కో నెల గడిచే కొద్ది మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 6వ నెల, 12వ నెల ఎదుగుతూ ఉంటాడు పిల్లోడు. అదే ఒక పసిబిడ్డ బొమ్మ కొనుక్కొచ్చాం, మనకు రబ్బర్ బొమ్మ, అది 100 ఏళ్ళైనా కూడా అది ఇంకా పిల్లనే. ఆకారం మారే ఎదుగుదల లేదు, ఎందుకంటే లైఫ్ లేదు. నిజంగా లైఫ్ ఎక్కడ ఉందో అక్కడ గ్రోత్ ఉంటుంది. ప్రాణం ఉన్న దగ్గర ఎదుగుదల ఉంటుంది. చాలామంది క్రైస్తవులు అంతరాగని అన్నీ నమ్ముతారు. నేను పాపినంటారు, యేసు మన కొరకు మరణించి లేచని అంటాడు, కానీ దీని లోపల ప్రాణం ఉన్న సూచనలు కనపడవు. హీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ క్రిస్టియన్ వితౌట్ రెవల్యూషన్. ప్రత్యక్షత కలుగకుండా మెంటల్గా మాత్రమే ఒప్పించబడిన క్రైస్తవుడు. అది ప్రాబ్లమ్స్ అన్నీ వీంతోనే వస్తాయి. అర్థమైందా? కనుక ప్రియులారా, నేను ఎవరో అనేకులు గ్రహించలేకపోయారు. యేసుప్రభు అంటున్నారు కదా, ఒకడు ఇర్మియా అన్నాడు, ఒకడు ఏలియా అన్నాడు, ఇంకొకటి అన్నాడు. దాన్ని ఎవ్వడు చెప్పని మాట నువ్వు చెప్పావు పేతురు. నేను జీవము గల దేవుని పరిశుద్ధుడైన క్రీస్తునని నువ్వు చెప్పావు. ఇది నీకు రక్తమాంసములు తెలియజేస్తే తెలిసింది కాదు, పరమందున్న నా తండ్రి నీకు ప్రత్యక్షపరచెను. ఈ ప్రత్యక్షపరచుట అనుభవం అనే బండ మీద నా సంఘమును కట్టుతుంది. దట్ ఈస్ ద రాక్ విచ్ ఈస్ ద రియల్ ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. ప్రత్యక్షత కలుగుట ద్వారానే నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందగలవు. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, ఏదన్నా చెప్పు నువ్వు, ఎనీ డాన్సింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. పరిశుద్ధాత్మ అభిషేకము చాలా మంది పొందని కారణం ఏమిటంటే దేవుని వరము ఏమిటో ఎరిగి ఉంటే అన్నాడు. దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము దయచేసి 10వ వచనము చదవండి. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమున తిమ్మని అడుగుచున్నవాడెవరు, ఆయనను అది ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఈమె యేసయ్యా నాకు జీవజలం ఇమ్మని ఎందుకు అడగడం లేదు? ఆమెకు 2 విషయాలు తెలియదు. యేసయ్యా నీవు నాకు జీవజలం ఇమ్మని ఎందుకు అడగడం లేదు? ఆమె ఎందుకు అడగడం లేదు? 2 విషయాలు తెలియదు. ఏం తెలియదు? దేవుని వరమును ఎరిగి ఉంటే, అసలు ఇప్పుడు నీ ముందు నిలుచున్నోడెవడో అది నీవు ఎరిగి ఉంటే. దాహమునికి ఇమ్మని అడుగుతున్నా కదా, అసలు నేనెవరినో తెలిస్తే, దేవుని వరం ఏమిటో నీవు ఎరిగి ఉంటే, నువ్వు అడిగేదానివే నేను నీకు పరిశుద్ధాత్మ జలం ఇచ్చేవాడని అని అన్నాడు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పెషల్ రెవల్యూషన్ ఈవెన్ టు ఆస్క్ for the baptism of the Holy Spirit or anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకము నీకు కావాలంటే కూడా
అది నీ కళ్ళు దేవుడు స్పెషల్గా తెరిచి ఆ సత్యం చూపించాలి. నా కుమార్తె, నీవు నా పరిశుద్ధాత్మతో అభిషేకింపబడుట నా చిత్తం. నా కుమారుడా, ఆత్మ అభిషేకము నేను నీకు సిద్ధము చేసిన దీవెన. యు రిసీవ్ ఇట్, ఇట్ ఈస్ యువర్స్. నేను ఇచ్చాను, నేను సిద్ధపరిచాను, తీసుకో అని దేవుడు మన కళ్ళు తెరిస్తే తప్ప మనము విశ్వాసముతో అడగలేం, పొందలేము. అందుకే పెంతెకోస్తు సంఘాలలో కూడా ఆత్మ పొందని వాళ్ళు ఉన్నారు. ఆత్మ లేదని చెప్పే సంఘాల్లో కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉన్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యావింగ్ ఆర్ నాట్ హ్యావింగ్ ద రెవల్యూషన్. పరిశుద్ధాత్మ లేదు, ఏం లేదు అనే సంఘాలు ఆత్మ పొందిన వాళ్ళు ఉన్నారు. కూర్చుంటే లేస్తే ఆత్మ తప్ప ఇంకో ప్రసంగమే రాదు కొన్ని సంఘాల్లో. అక్కడ పొందిన వాళ్ళు ఉన్నారు. అస్తమానం వింటున్నాడు, మరి వాడు ఎందుకు పొందలేదు? రెవల్యూషన్ లేదు, ప్రత్యక్షత లేదు. కనుక దేవుని బిడలారా, ప్రత్యక్షత బండ మీదనే మన బ్రతుకులు కట్టుకొనవలే. ప్రత్యక్షత కలిగినప్పుడే ఆధ్యాత్మిక ఆశీర్వాదం మన స్వానుభవములోనికి వస్తుంది. పాపమునకు మీరు చచ్చిపోయారు, కానీ అనుభవములో చావలేదు. మనం పాపమునకు చచ్చిపోమని బైబిల్లో ఉంది, కానీ మనల్ని మనం పాపానికి మృతులుగా ఎంచుకోలేకపోతున్నాం, పాపమునకు మృతులుగా జీవించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? మీరు ఎరుగరా అన్నారు. అంటే ప్రాబ్లం ఏంటి? ఎరుగలేకపోవడమే సమస్య. ఒకడు కోటీశ్వరుని కుమారుడు, కానీ కోటీశ్వరుని కొడుకునని వానికి తెలియదు. చిన్నప్పుడే తప్పిపోయాడు, అడవిలో పెరిగాడు, ఎరుకల వాళ్ళ మధ్యలో పెరిగాడు, పెరిగి ఊళ్ళోకి వచ్చాడు. వాళ్ళ నాన్న ముందుకే పోయి భిక్షాందేహి అన్నాడు. అరే వీని పోలికి ఎక్కడనో చూసినట్టుందని వాళ్ళ నాన్న, అరే ఎవరు బాబు నువ్వు? దిక్కులు ఉన్నాయా? అన్నం ఉంటే పెట్టాను. మీ అమ్మ నాన్న ఎవరు? ఎవరు లేరా నీకు? ఉన్నారు, అడవిలో ఉన్నారు. వీడు కోటీశ్వరుని కొడుకు, తండ్రి దగ్గర పోయి భిక్ష అడుగుతున్నాడు. సరే వీని చరిత్ర అంతా వెతికి చూస్తే, మీరు వీనికి అన్నారా అంటే లేదు దొరా, వీడు దొరికాడు. ఎక్కడ దొరికాడు? ఫలానా ఆమూరు జాతరలో ఎప్పుడు దొరికాడు, లేకుంటే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో దొరికాడు. పెంచుకున్నాం. ఏ సంవత్సరం? ఫలానా సంవత్సరం. ఎక్కడ అంటే నా కొడుకురా వీడు. అప్పుడు వానికి రెవల్యూషన్ కలుగుతుంది. అరే నేను యాక్చువల్గా కోటీశ్వరుణ్ణి. అది అయినాక వాడు బొచ్చబాటుకుని ఊళ్ళో తిరుగుతారా? హీ విల్ నెవర్ డూ దట్ అగైన్. అరే బొచ్చేంటి పిచ్చోడా, ఈ కోట్లన్నీ నా జన్మ హక్కు, దేవుడి స్తోత్రం కలుగును కాక. చాలామందికి తాము ఎవరో, క్రీస్తునందు దేవుడు వారిని ఎంత ఉన్నతమైన స్థానము ఉంచాడో ఆ స్థానమును కూర్చున్న ప్రత్యక్షత ఇంకా రాక విశ్వాధిపతి కొడుకులు కూతుళ్ళే బిచ్చగా అన్నలాగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. విశ్వానికే చక్రవర్తి అయిన వాని కొడుకులు బిడ్డలు బ్రతుకు చూస్తే అడుక్కు తినటం బతుకుతున్నారు. వారు బలహీనులు, ఎప్పుడు భయము, తిరిగి అన్ని బీద మాటలు, అడుక్కు తినే మాటలు. అరే రాజు కొడుకు, నువ్వు రాజు కొడుకులాగా మాట్లాడు, దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, ఎందుకు మరి రాజు కొడుకు అయ్యింది వీడు బిచ్చమెత్తుకునే కర్మ ఎందుకు పట్టిందంటే, వాడు ఎవడో వానికి ఇంకా కనుక ప్రత్యక్షత మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపమునకు మీరు ఎప్పుడో చచ్చిపోయారు. ఎప్పుడు? బాప్తిస్మం పొందిన నాడు చచ్చిపోయారు. కానీ ఇప్పటిదాకా ఇంకా ప్రత్యక్షత రాలేదు. ప్రభువా, నేను పాపమునకు చచ్చితనను ప్రత్యక్షత నాకు అనుగ్రహించి నన్ను పరిశుద్ధ స్థలములోకి తీసుకువెళ్ళమని ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ స్థలములోకి వెళ్తే అక్కడ ఏముంది? అక్కడ దీపస్తంభం ఉన్నది, ధూపవేదిక ఉన్నది, బల్ల ఉన్నది, బల్ల మీద క్రీస్తు శరీరం ఉన్నది. గనక మనం పాపమునకు చచ్చినామని ప్రత్యక్షతను మనము
అడిగి పొందుకున్నాం. దేవుని దగ్గర అడిగి పొందుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తరలి ఉంచండి దయచేసి. మీ బ్రతుకులో ప్రత్యక్షత అనే బండ ఉన్నదా? స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నేను పాపమునకు చచ్చిన వాడనుగా, పాపమునకు చచ్చిన దాననుగా నన్ను నేను ఎంచుకోలేకపోతున్నానయ్యా. నాకు ప్రత్యక్షత లేదు. అందుకే నేను పాపమునకు చచ్చిన వాడనైనను ఇంకా బ్రతికున్నట్టే పాపానికి బ్రతికి ఉంటున్నాను తండ్రి. నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా తండ్రి. అయ్యా, నాకు సహాయం చేయి. Help me to be really dead in actual experience. Help me to be really dead unto sin, O Lord. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మిక్కిలి గొప్ప పరిశుద్ధ పరమ తండ్రి, జీవాధిపతులైన మా యేసు నాయనా, నీకే స్తోత్రము నాయనా. నేటి దినమున మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మేము ఏ రీతిగా ఈ లోకము నుండి వేరు కాగలము, ఏ రీతిగా మేము వేరు కావలేనో మీరు బోధించినారయ్యా. అందుకై నీకే స్తోత్రములు తండ్రి. నా కన్న తండ్రి, పాపములకు కూడా ఎట్లు మేము చచ్చిపోగలము మీరు మాకు చూపించినందుకై నీకే స్తోత్రములు. ఎన్నో గొప్ప కార్యములు ఆధ్యాత్మిక ప్రపంచములో మీరు మా కొరకు ఇదివరకే ఆల్రెడీ చేసి ఉంచేశారు. అయితే మాకు వాటిని కూర్చిన ప్రత్యక్షత ఇంకా కలగనందుచేత కోటీశ్వరుని కొడుకు బిచ్చగాడి వలె ఎలాగూ బ్రతికాడని మేము ఉపమానం చెప్పుకున్నాము. అట్లు మా బ్రతుకులు గడుస్తున్నాయి నాయన. అయ్యా, పరలోకపు రికార్డ్స్లో మా గురించి ఉన్నతమైన స్వాస్థ్యమును మీరు కేటాయించి పెంచారు, మా కొరకు కేటాయించి ఉంచారు నాయన. కానీ ఇక్కడ భూమి మీద మేము అవేవి అనుభవించకుండానే మామూలు మనుషుల్లాగా బ్రతుకులు గడిపేస్తున్నాం. అందుకని మేము ఎంతో చింతిస్తున్నాం, ఎంతో విచారిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి. ఇది మొదలుకొని మీ వాక్యం మమ్మల్ని గురించి చెప్పిన ప్రతి ఒక్క ఉన్నతమైన మాట, ఉన్నతమైన వ్యాఖ్య, మీ వాక్యము మాకు కేటాయించిన ఉన్నతమైన పదవి, హోదా, స్వాస్థ్యము మా నిజ జీవితములు అనుభవించుతూ శక్తివంతముగా బ్రతుకుటకు సహాయం చేయండి. Help us to become powerful, effective Christians, O Lord. Victorious Christians, O Lord. మమ్మను జయశాలులుగా సిద్ధము చేయమని యేసు మహిమగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడెల్లప్పుడూ ప్రభు మరలా వచ్చే వరకు సదా తోడై ఉండి సమయోచితమైన ప్రత్యక్షతలను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ, ప్రవేశ రక్తమునకే జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక.